ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నమో దేవతా చక్రవర్తి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఎక్కువగా హోమం ద్వారా, నామం ద్వారా, అన్నదానం ద్వారా అందరినీ ప్రక్షాళన చేశారు. ఎవరికి ఏది అవసరమో తద్వారా దారం ద్వారా, అంటే రక్ష ద్వారా కానీ, లేకపోతే హోంగుండం దగ్గర ప్రదక్షిణ ద్వారా కానీ, భజన ద్వారా కానీ, ఎవరికి ఏ స్థాయిని బట్టి ఆ స్థాయి వారికి స్వామి అనుగ్రహం అలా ఉండేది. నామం చేసుకునే వాడికి నామం చేసుకున్నంత, ప్రదక్షిణలు చేసుకునే వారికి ప్రదక్షిణలు చేసుకున్నంత, అట్లా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాడు, అన్నదానంలో పాల్గొన్నంత అంత ఫలితాన్ని ఆ పరమాత్మను భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఇచ్చారు. అది మనం తెలుసుకొని ఆ యొక్క స్థితిలో మనం పయనించాలని వారి ప్రియ శిష్యులు బ్రహ్మజ్ఞాని శ్రీ గురుదేవులు గోపాల స్వామి వారు వివరించారు. అందుకని ప్రతినిత్యము కోటి తీర్థ సిద్ధాశ్రమంలో ప్రతినిత్యము అంటే రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు మరి నామము భజనా కార్యక్రమం జరిగిద్ది. ఆ భజనా కార్యక్రమం జరిగిన తర్వాత 8ంటికి స్వామివారి ప్రసాదం అంటే అన్నదాన కార్యక్రమం జరిగిద్ది. అంటే ఉదయము రాత్రి స్వామివారి అన్నదాన కార్యక్రమం జరిగిద్ది. అంటే ఇక్కడ ఏం చెబుతున్నారంటే భజన కీలకము, నామం కీలకము. అందుకని ఆ నామాన్ని ప్రతినిత్యం ఎవరింట్లో చేస్తూ ఉంటారో ఆ నామం ద్వారా ఫలితం వస్తుంది. ఎందుకంటే అందరి దగ్గర హోమగుండం ఉండదు కదా, అందుకని హోమగుండం అందరి దగ్గర ఉండదు కాబట్టి భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క హోమగుండం స్వామివారి దగ్గరకు వచ్చినప్పుడు దర్శించుకోవాలి. అందుకని ప్రతినిత్యం మనకి అందుబాటులో ఉన్నది ఏంటి, మన మనసుని ఏకాగ్రత చేసి ఓం నారాయణ ఆదినారాయణ మంత్రం చేయమని బ్రహ్మశ్రీ గోపాల స్వామి వారు వెంకయ్య స్వామి ప్రియ శిష్యులు చెప్పారు. నామము చేసుకుంటే ఫలితం ఉంటుంది అని. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఇట్లా ఓం నారాయణ ఆదినారాయణ నామం చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు కోటి తీర్థ సిద్ధాశ్రమం చెబుతున్నామంటే భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇక్కడ 15 సంవత్సరాలు మరి ఆయన యొక్క తపోభూమిగా ఉన్న క్షేత్రం కోటి తీర్థ సిద్ధాశ్రమం. 15 సంవత్సరాలు తపో ఫలితాన్ని మరి వారి ప్రియ శిష్యులు బ్రహ్మజ్ఞాన శ్రీ గురుదేవులు గోపాల స్వామి సిద్ధాశ్రమానికి ఇచ్చారు భగవాన్ వెంకయ్య స్వామి. అందుకని కోటి తీర్థ సిద్ధాశ్రమంలో ఉదయము రాత్రి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు భజన కార్యక్రమం జరుగుతుంది. ఓం నారాయణ మాత్రం మరవకుండా గురుదేవులు గోపాల స్వామి చేపిస్తూ ఉంటారు. అట్లాగే ప్రతి ఒక్కళ్ళం కూడా మనం మన నివాస స్థలాల్లో మన ఈ జీవన పరంపరలో మన ఖాళీ లేకుండా పోతుంది. అందుకని ఖాళీ ఉన్నప్పుడల్లా మనసులో ఓం నారాయణ అని చెప్పుకోండి. ఆ పరమాత్మ స్వరూపుడు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.